హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మినప వడియాలతోని కర్రీ చేస్తున్నాను. మినప వడియాలు విత్ చిన్న రొయ్యలు ఉంటాయి కదండి, చాలా గుండ రొయ్యలు అంటారు వీటిని. శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక వంకాయ వేసి వండుతాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా మినప వడియాలను ఫ్రై చేసుకోవాలి. రెండు వడియాలు వేసుకున్నాము. కొద్దిగా లైట్గా ఫ్రై చేసి తీసుకున్నాం పక్కకి. బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇది బౌల్లోకి తీసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేగిపోయింది. వంకాయ ఒకటి వేసుకుంటానండి, ఒకటే చిన్న ముక్క పోసుకున్నాను. ఇది బాగా మగ్గనిద్దాం. ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను, వేగం వేగుతుంది. మూత పెట్టుకుందాం. బాగా వేగిపోయిందండి, వంకాయలు బాగా దగ్గరికి వచ్చాయి. టమాటా పేస్ట్ చేశానండి, ఒక టమాటా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్లోనే వేగనిద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేద్దాము. ఇది కూడా కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు 2 ఇవి ఉన్నాయి కదండి గుండ రొయ్యలు, అవి వేసుకుందాం. బాగా కలుపుకున్నాను. మినపొడియాలు ఉన్నాయి కదా, అవి వేసి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచుకుందాం. కారం వేసుకుందాం. బాగా దగ్గరికి అయిపోయింది కదండి. 1.5 స్పూన్ కారం వేసాను. ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా వేసాను కదా, 1 స్పూన్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకుందాం. ఇవన్నీ దీనికి పట్టాలి కదా కారం. 2 నిమిషాలు కలుపుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దామండి, మూత తీసి ఉడికిపోయిందేమో. ఆయిల్ బయటకు వచ్చిందండి, ఉడికిపోయింది. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసి ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికిపోయిందండి. మినపొడియాలు విత్ గుండ రొయ్యలు కర్రీ రెడీ అండి. మీరు ట్రై చేసి చెప్పండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. దీంట్లోని రొయ్యలే కాకుండా నెత్తళ్ళు కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.